హాయ్ అండి అందరికీ. ఈరోజు వంకాయ దోసకాయ పచ్చడి కోసమని వంకాయలను అయితే కోస్తున్నాను మన గార్డెన్లోవి. ఇందులో కొంచెం ముదురు కాయలు అయితే రోటి పచ్చడి సూపర్గా ఉంటుంది. వీటిని వేరుకొని కోసుకోవటమే. నేను చేసిన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేనట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా అయితేనే మన గార్డెన్లోవి ఒక అర కేజీ వంకాయలు అయితే కోసేసుకున్నాను. మనకి కావాల్సింది మాత్రం ఇందులో ఒక పావు కేజీ వంకాయలకైతే నేను చూపించబోతున్నాను. వీటిని నీళ్ళల్లో వేసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ వంకాయ పచ్చట్లోకి చిన్న చిన్న టమాటాలు ఒక 6 టమాటాలను అయితే తీసుకున్నాను నేను. కొంచెం పెద్దవైతే 4 కానీ 5 కానీ తీసుకోండి. అలాగే పచ్చిమిర్చి మనకి కారానికి సరిపడా తీసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే వచ్చే మిర్చిలో కొన్ని కాయలు కారం ఉంటాయి, కొన్ని కాయలు కారం ఉండకపోవచ్చు. అందుకని కారానికి సరిపడా చూసుకొని వేసుకోండి. అందుకే ఇక్కడ నేను క్వాంటిటీ అయితే చెప్పట్లేదు. నేను ఒక పావు కేజీ వంకాయలకి ఈ పచ్చడి ఎలా చేయాలో చూపించబోతున్నాను. చూసారా, ఇక్కడ చూసినట్లయితే ఈ వంకాయ ఇలా తెల్లగా అయింది కదా, ఇలా అయిందైతే మంచి టేస్ట్ అయితే ఉంటుంది రోటి పచ్చడికి. వీటిని తీసుకుని వేరుకొని నేను కోసుకున్నాను. ఈ వంకాయల్ని ఎప్పుడు కట్ చేసినా నీళ్ళల్లో సాల్ట్ కానీ కళ్ళుప్పు కానీ వేసుకొని కోసుకున్నట్లయితే ఈ వంకాయలు అనేది కండ్రెక్కకుండా ఉంటాయండి. ముక్కలు కట్ చేయటం అయితే అయిపోయింది. ఇప్పుడు వీటిని వేరే ప్యాన్లోకి అయితే వేసేసుకుంటున్నాను. నేను పచ్చిమిర్చి, టమాటా, వంకాయ ముక్కల్ని మూడింటిని కలిపే వేయించుకుంటున్నాను. ఇలా అన్ని ముక్కలు వేశాక 2-3 స్పూన్లు ఆయిల్ కూడా వేసుకొని ఒకసారి ముక్కల్ని బాగా కలుపుకుందాము. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని ఫ్రై చేసుకుంటే ఇవి లోపలికంటా మగ్గుతాయి. ముక్కలు, టమాటా ముక్కలు కూడా ఫ్రై అయిపోతాయి వీటితో పాటే. చూస్తున్నారు కదా, సగం అయితే ఫ్రై అయిపోయాయి. ఒకసారి వీటిని మళ్ళీ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకున్నట్లయితే ఈ టమాటాలు కూడా లోపలికి ఫ్రై అయిపోతాయి. చాలామంది టమాటా ముక్కలు ముక్కలుగా కట్ చేసి ఫ్రై చేసుకుంటారండి. దానికి బదులు ఇలా కాయలు కాయలుగా ఫ్రై చేసుకున్నట్లయితే పచ్చడి అయితే మంచి టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేసి అయితే చెప్పండి. మళ్ళీ దీని మీద మూత పెట్టేసుకొని ఇంకా కొంచెం అయితే ఫ్రై అవ్వాలి. చూసారు కదా, ఇక్కడ మనకి కావాల్సిన విధంగా ఫ్రై అయిపోయాయి. ఇలా ఫ్రై అయిన ముక్కల్ని ఒకసారి కింద పెట్టుకొని పొయ్యి మీద నుంచి ఇందులోకి కొంచెం చింతపండు, ఒక చిన్న సైజు నిమ్మకాయ అంత చింతపండును కూడా పెట్టుకుని వేడి మీద పెట్టామనుకోండి, ఈ చింతపండు కూడా మెత్తబడిపోతుంది. మనం దంచుకునేటప్పుడు తేలికగా నలుగుతుందనమాట. ఇప్పుడు రోటి దగ్గరికి వచ్చి ఇందులోకి ముందుగా పచ్చిమిర్చిని అయితే వేసేసుకుందాము. అలాగే మనం నానబెట్టుకున్నాం కదా చింతపండు, మెత్తగా నానిపోయిందండి. దీన్ని పక్కన పెట్టుకొని ఇందులో ఉన్న మిర్చీలన్నిటినీ వేసేసుకుందాము. ఇవి ముందుగా మనకి మిర్చీలు అయితే మెత్తగా నలిగిపోవాలి కాబట్టి ఫస్ట్ వీటిని వేసుకున్నాను. ఈ చింతపండును కూడా ఇందులో వేసేసుకొని దంచేసుకుందాము. అలాగే ఇందులోకి ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు, అలాగే ఒక అర టీ స్పూన్ జీలకర్ర, మన టేస్ట్కి సరిపడా కళ్ళుప్పు కూడా వేసుకొని దంచేసుకున్నాము. ఇలా కళ్ళుప్పు అన్నీ వేసి దంచుకుంటే పచ్చిమిర్చి త్వరగా నలుగుతుంది. పచ్చిమిర్చి నలిగినాకే వంకాయ ముక్కల్ని కానీ టమాటా ముక్కల్ని కూడా వేసుకొని దంచుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా మనకి పచ్చిమిర్చి నలిగిపోయింది అనుకున్నాక మాత్రమే మనం వంకాయ ముక్కల్ని వేసుకొని దంచుకోవాలి. ఇలా చాలామందికి రోటి పచ్చడి చేసుకునే అవకాశం ఉండకపోవచ్చు. కానీ మిక్సీలో అయినా సరే రోటి పచ్చడి టేస్ట్ రావాలంటే ముందుగా ఇలాగే పచ్చిమిర్చి ముందుగా ఒకసారి మెత్తగా పేస్ట్ చేసేసుకొని ఆ తర్వాత వంకాయ, టమాటా వేసుకొని ఒక్క 2 సెకండ్స్ మాత్రమే గ్రైండ్ చేసినట్లయితే చక్కటి రోటి పచ్చడి టేస్ట్ అయితే వస్తుంది. ఇప్పుడు మనకి ఇక్కడైతే వంకాయ ముక్కలు 50% దంచేసుకున్నాము. ఇందులో టమాటాలను కూడా వేసుకుని ఇలా నిదానంగా దంచుకోవాలి. లేదంటే కళ్ళల్లో పడింది అనుకోండి, ఇంకా దేవుళ్ళు అందరూ కనపడతారనమాట. ఇంకా ఇలా వేసుకొని నిదానంగా కలుపుకోవటమే. టమాటాలు కూడా నలిగిపోయాయి. ఇందులోకి దోసకాయ ముక్కల్ని కూడా కట్ చేసి పెట్టుకున్నాం కదా, మీ అందరికీ ఇష్టమైతే గింజల్ని కూడా వేసుకొని దంచుకోవచ్చు. నేనైతే గింజల్ని కూడా వేసుకున్నానండి. ఇలా పైన దంచామనుకోండి, ఈ దోసకాయ ముక్కలకు కూడా కారము, ఉప్పు, పులుపు అన్నీ పట్టి మంచి టేస్ట్ అయితే వస్తాయి. పైన ఈ విధంగా దంచుకుంటే సరిపోతుంది. మనకి వంకాయ దోసకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. దీన్ని వేరే బౌల్లోకి అయితే తీసేస్తున్నాను త్వరగా.
నాకైతే నిజం చెప్పాలి అంటే నోట్లో నీళ్లు ఊరిపోతున్నాయి. ఇంకొకటి ఏంటంటే మిక్సీలో గ్రైండ్ చేసుకునే వాళ్ళు మాత్రం ఈ దోసకాయ ముక్కల్ని పచ్చడంతా గ్రైండ్ చేసుకున్నాక చివర్లో కలుపుకోవడమే. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. ఇంకా నేనైతే లేట్ చేయాలి అని అనుకోవట్లేదు. రోటి పచ్చడి అంటేనే చద్దన్నం ఉందనుకోండి, ఇంకా అంతే బాగా జోరుగా కలుపుకొని ఇందులో కొంచెం పచ్చడైతే ఉంచుకొని జోరుగా కలిపి ముద్ద చుట్టి నోట్లో పెట్టుకుంటే ఉంటుందండి. ఇందాక టమాటా కొంచెం వెళ్ళి కళ్ళల్లో పడితే దేవుళ్ళు దేవతలు ఎలా కనపడతారు అని అన్నాను. అలాగే ఈ ముద్ద పెట్టుకుంటే కమ్మగా మనం స్వర్గంలోకి అయితే వెళ్ళిపోవచ్చు. అంత టేస్టీగా అంత రుచిగా ఉంటుంది రోటి పచ్చడి. ఆ కమ్మదనమే వేరు. ఇలా ముద్ద కలుపుకొని తింటే అబ్బా 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 మామూలుగా ఉండదు. నేను తింటమైతే అయిపోయింది. ఇందులోకి తిరగమాత కూడా వేసుకొని కొంచెం పసుపు కూడా వేసుకొని ఈ విధంగా అయితే కలిపేసుకున్నాను. అలాగే వంకాయ దోసకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది.